కష్టకాలంలో నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, నేను స్ఫూర్తిగా తీసుకునేది ఒక అంజిరెడ్డి తాత. ఎవరో గుర్తున్నాడా? పొంగనూరు నియోజకవర్గంలో మీసాలు మిలేసి తొడగొట్టి రా అని చెప్పిన అంజిరెడ్డి తాత. నేను స్ఫూర్తిగా తీసుకునేది ఒక మంజుల. పల్నాడులో ఏకంగా బూత్ లో కూర్చుంటే ఆమె పైన దాడి చేశారు. రక్తం గారుతున్నా చివరి ఓటు పడి ఈవీఎం సీలే వరకు అక్కడి నుంచి వెళ్ళలేదు. ఒక తోట చంద్రయ్య మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడికి జై చెప్పమన్నారు, వాళ్ళ పార్టీకి జై చెప్పమన్నారు. ఈ రెండు చెప్తే వదిలేస్తా అన్నాడు. ఆయన చెప్పింది జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రాణాలు కోల్పోయిన చంద్రయ్య నాకు స్ఫూర్తి. విజయవాడలో ఉన్నారు గాంధీ గారు, మాజీ కార్పొరేటర్. మనందరం చూసాం. ఆయన గట్టిగా మాడుతున్నారని ఆయన పైన దాడి చేసి ఏకంగా కంటి చూపు కూడా పోగొట్టుకున్న గాంధీ నాకు ఈరోజు స్ఫూర్తి. నేను దేశంలో ఎక్కడ తిరిగినా అందరూ ఆశ్చర్యపోతున్నారు. 1 కోటి మంది సభ్యత్వాలు ఎట్ట చేశావు, ఆ టెక్నాలజీ ఏంటో నాకు ఇవ్వమని కోరుతున్నారు. వాళ్ళకి చెప్పే టెక్నాలజీ కాదు బాస్, మా దగ్గర సాఫ్ట్వేర్ ఉంది. అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అహర్నిశలు కష్టపడ్డాం, 5 సంవత్సరాలు పోరాడాం. ఈ పోరాటం మనం మర్చిపోకూడదు. నేను నెల్లూరు జిల్లాకు అనేక సార్లు వచ్చా. నన్ను అవమానించారు, అనేక మాటలు అన్నారు. శాసనసభ సాక్షిగా తల్లిని అవమానించారు. కానీ ఆనాడే చెప్పాం, గెలిచి మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. మీరు కొట్టే దెబ్బ అదుర్స్. భారతదేశ చరిత్రలోనే ఎప్పుడు రాని విధంగా 94% సీట్లు కూటమి కైవసం చేసిందంటే దాని వెనకాల మీ కష్టం, మీ చెమట, మీ రక్తం ఉంది. అందుకే మన మహానాడులో చెప్పా, కార్యకర్తలే అధినేతని. ఇది చెప్తాం కాదు, నేను నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఫస్ట్ కార్యకర్తలనే కలుస్తున్నా. లేదంటే ఏ నియోజకవర్గం వెళ్ళినా ఉత్తమ కార్యకర్తలను కలుస్తున్నా. కార్యకర్తలు కలిసిన తర్వాతనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం. మీరు లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదు. ఈరోజు ఈ సమావేశం పెట్టుకున్నామంటే మీరు ఎదుర్కొంటున్న కష్టాలేంటి నేరుగా తెలుసుకునే దానికే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్టు వివరించాలి. ఆ కసి మనలో పోకూడదు. మీరు నా ఒక్కవైపే చూశారు, అది జగన్మోహన్ రెడ్డి గారితో పోరాడతాం. ఇంకో వైపు ఉంది, అది బాబు గారితో పోరాడతాం. అంటే ఒక సంస్కరణ తీసుకురావాలి, పార్టీలో ఒక మార్పు తీసుకురావాలంటే అహర్నిశలు నేను కష్టపడతా. వేదిక మీద కొంతమంది తెలుసు నేను ఎంత పోరాడతాను. ఒక మార్పు తీసుకురాలంటే పార్టీ కూడా తేలికేంది కాదు. సీనియర్లు ఉంటారు, వాళ్ళని గౌరవించాలి, విధి విధానాలు పాటించాలి, ఒక క్రమశిక్షణతో మనం ముందరికెళ్ళాలి. కొన్ని నిర్ణయాలు అయితే నాకు సంవత్సరం పట్టింది, కొన్ని అయితే 2 సంవత్సరాలు పట్టింది. కానీ నమ్ముకున్న సిద్ధాంతం కోసం నేను పోరాడా. నేను ఏనాడు వదిలిపెట్టలా. కానీ చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకున్న తర్వాత తల వంచి నేను అమలు చేస్తా. ఎందుకంటే సిద్ధాంతం ఒకటే, పార్టీ ఫస్ట్, కార్యకర్తలు ఫస్ట్. అప్పుడే మనందరం కలిసికట్టుగా కలుగుతాం, మాట్లాడదాం. వార్డు అధ్యక్షుడు ఉన్నాడు, పట్టణ పార్టీ ఉంది, ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఏకంగా ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు, జోనల్ కోఆర్డినేటర్ ఉన్నారు. అందరూ కలిసికట్టుగా మాట్లాడుకోవాలి, మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. అది దయచేసి గుర్తుపెట్టుకోవాలని ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ నేను కోరుతున్నా. అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం చేశాం. తల్లికి వందనం ఈరోజు అందజేశాం. 1000 రూపాయలు పెన్షన్ పెంచాం. మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం. మన భూములన్నీ కొట్టేసేదానికి తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మనం రద్దు చేశాం. దీపం పథకం ద్వారా ఉచితంగా సిలిండర్లు ఇచ్చాం. రోడ్ల పైన పడిన గుంతలు కూడా మనం పూడ్చాం. మీరందరూ అనుకోవచ్చు అదే ముందు లేరా భయని. ఆ ఒక్క కార్యక్రమం 2000 కోట్ల రూపాయలు ఖర్చయింది. 5 సంవత్సరాలు ఒక్క గుంత కూడా పూడ్చలేదు మహానుభావుడు. మనం చేయాల్సి వచ్చింది 2000 కోట్ల రూపాయలు ఒక్క కార్యక్రమానికి అయింది. ఇట్లా ఇచ్చిన హామీ ఒక్కొక్కటి నిలబెట్టుకుంటూ వెళ్తున్నాం.